కొంచెం బిజీగా ఉన్నా మీకు ప్రామిస్ చేశాను కదా సండే ఖచ్చితంగా మీకోసం వీడియో తీసుకొస్తానని. సో తీసుకొచ్చాను. సో ఈరోజు వీడియో వచ్చేసి గ్రానీ గురించి. సో గ్రానీ అనే పేరు మీరు ముఖ్యంగా గేమ్స్ మరియు వీడియో గేమ్స్లో చూసింటారు. యాక్చువల్గా గ్రానీకి ఒక రియల్ హారర్ స్టోరీ ఉంది. అదేంటంటే ఫుల్ ఫారెస్ట్ మధ్యలో గ్రానీ వాళ్ళ ఇల్లు ఉంది. ఈ గ్రానీ ఇల్లు మంత్రజాలపు మాయలాగా ఉంటుందన్నమాట. అంటే మీరు ఒకసారి ఎంటర్ అయ్యారంటే మీరు ఏ పక్క నుంచి బయటకు వెళ్ళాలో మీకే అర్థం అవ్వదు. పొరపాటున మీరు ఆ గ్రానీకి దొరికారే అనుకోండి, మిమ్మల్ని ఏ రేంజ్ లో టార్చర్ పెడుతుందో ఆలోచించడానికి భయమేస్తుంది. సో ఈ రోజు స్టోరీలో గ్రానీ యొక్క ఫుల్ హారర్ స్టోరీ స్టార్టింగ్ నుంచి చెప్పబోతున్నా. సో ఇక స్టార్ట్ చేద్దాము. గ్రానీ పుట్టింది సౌత్ అమెరికాలోని ప్యాక్వే అనే ఊరిలో. గ్రానీ ఏమి ముందు నుంచే దయ్యం కాదు, తనకు కూడా లైఫ్ ఉంది. అంటే చిన్నప్పటి నుంచి అడల్ట్హుడ్ రావడం, అడల్ట్హుడ్ నుంచి మళ్ళీ ముసలి అవ్వడం, ఇవంతా జరిగాయి గ్రానీ కూడా. గ్రానీకి 20 years ఏజ్ ఉన్నప్పుడు ఒక రెస్టారెంట్ లో వర్క్ చేసేది. వర్క్ చేసే ప్లేస్ లోనే తనతో పాటు ఒక కలీగ్ ఉన్నాడనమాట. ఆ కలీగ్ తో గ్రానీ లవ్ చేయడం, ఆల్సో వాళ్ళిద్దరు లాస్ట్ కి మ్యారేజ్ కూడా చేసుకున్నారు. గ్రానీ యొక్క గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు అదే సిటీ దగ్గరలో ఫారెస్ట్ లో ఇల్లు కట్టించారు. ఇప్పుడు గ్రానీ మరియు హస్బెండ్ పెళ్ళైంది కదా, వీళ్ళు ఈ సిటీ లైఫ్ నుంచి కొంచెం రిలాక్స్ అవడానికి గ్రానీ వాళ్ళ తాత కట్టించిన ఇల్లు ఉంది ఫారెస్ట్ లో, ఆ ఇంట్లో వెళ్ళి ఉంటున్నారు. గ్రానీ చిన్నప్పుడు మొత్తం అదే ఇంట్లో పెరిగింది. కానీ అదే ఇంట్లో గ్రానీ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ ని కొంతమంది క్రిమినల్స్ వచ్చి చంపారు. గ్రానీ చిన్నప్పుడు చూసింది కాబట్టి అది ఇంకా మైండ్ నుంచి వెళ్ళలేదు. ఆ బ్యాడ్ మెమరీ వల్ల చిన్నప్పటి నుంచి ఆ ఇంటికి అసలు వెళ్ళలేదు. సో మీకు డౌట్ రావచ్చు వాళ్ళ ఫాదర్ ని ఎందుకు చంపారని. యాక్చువల్ గా గ్రానీ వాళ్ళ ఫాదర్ కొంచెం క్రిమినల్ యాక్టివిటీస్ లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళంట. అంటే ఇలా గ్యాంగ్స్టర్ తో వర్క్ చేయడం, వాళ్ళ డబ్బులు కొట్టేయడం ఇలాంటివి చేసేవాడు. సో ఒకరోజు ఆ గ్యాంగ్స్టర్ వాళ్ళు పట్టేసుకున్నారు, ఇతనే దొంగతనం చేస్తున్నారని. సో వాళ్ళ ఇంటికి వచ్చి చంపేశాడు. సో ఇదంతా గ్రానీ ముందర జరిగింది కాబట్టి ఈ బ్యాడ్ అందుకని అప్పటి నుంచి ఆ ఇంటికి అసలు ఎప్పుడు వెళ్ళలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత గ్రానీకి ఎప్పుడైతే మ్యారేజ్ అయిందో ఇప్పుడు తను మరియు హస్బెండ్ ఆ ఇంట్లో ఉంటున్నారు. సో ఇప్పటి వరకు క్లియర్ గా అర్థమైంది కదా గ్రానీ యొక్క ఇంటి హిస్టరీ. ఇప్పుడు సో ఒకరోజు ఆ గ్యాంగ్స్టర్ వాళ్ళు పట్టేసుకున్నారు, ఇతనే దొంగతనం చేస్తున్నారని. సో వాళ్ళ ఇంటికి వచ్చి చంపేశాడు. సో ఇదంతా గ్రానీ ముందర జరిగింది కాబట్టి ఈ బ్యాడ్ మెమరీని అసలు మర్చిపోలేకుంది. అందుకని అప్పటి నుంచి ఆ ఇంటికి అసలు ఎప్పుడు వెళ్ళలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత గ్రానీకి ఎప్పుడైతే మ్యారేజ్ అయ్యిందో ఇప్పుడు తను మరియు హస్బెండ్ ఆ ఇంట్లో ఉంటున్నారు. సో ఇప్పటి వరకు క్లియర్ గా అర్థమైంది కదా గ్రానీ యొక్క ఇంటి హిస్టరీ. ఇప్పుడు గ్రానీగా ఎలా మారిందో తెలుసుకుందాం. గ్రానీకి పెళ్ళై అదే ఇంట్లో తన హస్బెండ్ తో పాటు ఉంటూ 30 ఏళ్ళు గడిపింది. గ్రానీకి ఇప్పుడు ఒక కూతురు కూడా ఉంది, పేరు సెల్రీనా. రాను రాను పెళ్ళై 30 ఏళ్ళు అయిన తర్వాత గ్రానీ ఇప్పుడు ముసలి అయింది. ఒకరోజు గ్రానీ చెట్లకి నీళ్ళు వేస్తుండగా అలా నీళ్ళు వేస్తూ వెళ్తుంది. చూస్తే పక్కన బ్లడ్ మార్క్స్ కనపడింది. ఏమని అలా ఫాలో చేసుకుంటూ వెళ్తే సడన్ గా గ్రానీ యొక్క హస్బెండ్ తల ఇలా నరికేసి అలా పడిందంట. అది చూసి గ్రానీకి భయంతో ఇంకా అలా కళ్ళు తిరిగేసి పడిపోయింది. గ్రానీ బాధ ఏంటంటే వాళ్ళ ఫాదర్ కూడా అదే ఇంట్లో చనిపోయారు, తన హస్బెండ్ కూడా అదే ఇంట్లో చనిపోయారు. అదే తను అసలు డైజెస్ట్ చేసుకోలేదు అనమాట. ఇప్పుడు ఏంటంటే గ్రానీకి ఒక కూతురు ఉందని చెప్పాను కదా సెల్రీనా. సెల్రీనా కూడా ఇంకో కూతురు ఉంది. సో ఇప్పుడు సెల్రీనా బ్లాక్ మ్యాజిక్ ని చాలా నమ్మేది అనమాట. సో ఇలా బ్లాక్ మ్యాజిక్ ఉంటుంది, ఇలా మనం శక్తులను పొందొచ్చు అది అని. సో ఒకసారి సెల్రీనా బ్లాక్ మ్యాజిక్ చేసే ఏరియాలో వెళ్ళి ఒక బుక్ ని తెచ్చుకుంది. ఆ బుక్ లో ఏం రాసిందంటే ఈ బ్లాక్ మ్యాజిక్ పవర్స్ మీకు రావాలంటే ఇలా మీకు సొంత కూతురు ఇవ్వాలి అవి అనేసి రిచువల్స్ రాస్తున్నాయి. సో తినేందంటే అవి నిజమేమో అనేసి అసలు తను ఎట్లా అంటే వాళ్ళ అమ్మ మీద ప్రేమ లేదు, వాళ్ళ కూతురు మీద కూడా ప్రేమ లేదు. తనకి మెయిన్ గోల్ ఏంటంటే నేను ఎట్లా తిరిగి బ్లాక్ మ్యాజిక్ శక్తులు నాకు రావాలి అనేసి ఫిక్స్ అయ్యి
అయితే సెల్రీనా ఒకసారి తన కూతుర్ని బేస్మెంట్ లో తీసుకెళ్లి ఆ రిచువల్స్ ని ఫాలో చేస్తూ చేస్తూ సెల్రీనా తన కూతుర్ని చంపేసింది. ఇప్పుడు గ్రానీ సెల్రీనా ఎక్కడికి వెళ్ళింది తెలుస్తున్న పలకట్లేదని వెతుక్కుంటూ వచ్చి బేస్మెంట్ లో చూస్తే సెల్రీనా తన కూతుర్ని చూస్తుందంట. సీన్ చూసిన తర్వాత మీరు ఆలోచించండి గ్రానీ పరిస్థితి ఏమైంది. సో ఇలా షాక్ లో ఉన్న గ్రానీని సెల్రీనా వెనకలు ఎవరు ఉన్నారని ఇలా తిరిగేసరికి చూస్తే గ్రానీ తన ముందు ఉంది. వెంటనే సెల్రీనా ఇలా గొంతు పట్టుకొని పక్కన ఉన్న రూమ్ లో వేసేసి లాక్ వేసేసింది. ఇప్పుడు ఆ ఇంట్లో ఓన్లీ సెల్రీనా మరియు గ్రానీ మాత్రమే ఉన్నారు. సెల్రీనా వాళ్ళ హస్బెండ్ తనకి డైవర్స్ ఇచ్చేశారు. మీరే చెప్పండి ఎవరుంటారు ఇంత క్లియర్గా ఆలోచన పెట్టిన వాళ్ళతో. గ్రానీ అదే రూమ్ లో లాక్ అయ్యి చావు బ్రతుకు మధ్యలో ఉండగా ఒకరోజు రాత్రి తన మనవరాల ఆత్మ వచ్చి గ్రానీకి బయటికి పోయే దారిని చూపించిందంట. దాంతో పాటు తన మనవరాలు కొన్ని మాయాజాలపు శక్తులని ఇచ్చింది. ఇంకా అప్పటి నుంచి గ్రానీ చాలా క్రూయల్ గా మారిపోయింది. అప్పటి నుంచి ఒకటే కసితో ఉందన్నమాట సెల్రీనా చంపాలని. ఇంకా కొంతమంది ఏమంటారంటే గ్రానీకి శక్తులు వచ్చిన తర్వాత తన హస్బెండ్ ని ఒక జాంబీలా తిరిగి తెచ్చుకుందంట. సెల్రీనా మాత్రం ఎక్కడ మాయమైంది ఎవరికి తెలియదు. తన మాయమైన వెంటలో ఒక థియరీ ఏమిందంటే సెల్రీనా బ్లాక్ మ్యాజిక్ కోసం ఇలా వెతుకుతూ తనకు తానే చనిపోయిందని చెప్పారు. కానీ ఈ విషయం గ్రానీ తెలియదు కదా. గ్రానీ ఇప్పుడు కూడా అదే ఇంట్లో సెల్రీనా కోసం వెతుకుతూనే ఉంది. ఇంటికి ఎవరైతే వెళ్తారో 5 రోజుల తర్వాత బయటకు రాలేదంటే ఆ వ్యక్తి టార్చర్ తో చనిపోయాడని అర్థం. ఇలా గ్రానీ ఎంతో కౌంట్లెస్ మెంబర్స్ ని చంపుతూనే ఉంది. 1990s లో గ్రానీ గురించి ఇలా చాలా విషయాలు బయటకు వచ్చాయి. కానీ ఈ మధ్య ఎప్పుడైతే గేమ్ ప్రొడ్యూసర్స్ ఉంటారో గేమ్ తయారు చేస్తారు, ఈ స్టోరీ విన్న తర్వాత ఈ స్టోరీ బేస్ చేసుకుని ఒక గేమ్ ని క్రియేట్ చేశారు. ఆ గేమ్ పేరే గ్రానీ. So that's it for today guys. నాకు తెలిసి మీకు ఈ వీడియో బాగా నచ్చింది. అండ్ ఇదే స్టోరీస్ మీరు ఆడియో రూపంలో వినాలనుకుంటే స్పాటిఫై మ్యూజిక్ యాప్ లో వెళ్ళి అమర్ రఘు అని సెర్చ్ చేస్తే నా స్టోరీస్ అన్నీ వస్తాయి. అక్కడ వెళ్ళి మీరు వినొచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీరు నాకు చాలా సపోర్ట్ చూపిస్తున్నారు. ఇలానే సపోర్ట్ చూపిస్తూ ఉండండి. మీ పేరెంట్స్ ని జాగ్రత్తగా చూసుకోండి. మనం కలుద్దాం అప్కమింగ్ థ్రిల్లింగ్ వీడియోస్ లో. 3, 2, 1. అందుకే మనం ఇప్పుడు ఆడబోతున్నాం గైస్. గ్రానీ